హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ వీడియోలో మనము ఇంట్లో కూల్ డ్రింక్స్ అవి కొన్నప్పుడు బాటిల్స్ వస్తూ ఉంటాయి కదండి. ఈ బాటిల్స్ అన్నీ ఖాళీ అయిన తర్వాత పడేస్తూ ఉంటామండి. అలా కాకుండా ఒకే ఒక్క వాటర్ బాటిల్తో 4 రకాలైనటువంటి ఐడియాస్ని ఈ వీడియోలో మీకు షేర్ చేస్తున్నానండి. టిప్ నెంబర్ 1, ముందుగా ఒక పెద్ద కూల్ డ్రింక్ వాటర్ బాటిల్ తీసుకున్నానండి. కూల్ డ్రింక్ వాటర్ బాటిల్ మీద ఉన్నటువంటి లేబుల్ని తీసేశాను. తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలాగా వాటర్ బాటిల్ని సగానికి కట్ చేసుకుంటున్నానండి. ఇలా కింద పార్ట్ని ఇలా కట్ చేసేసుకోవాలి. చాకుని వేడి చేసి కట్ చేసుకున్నట్లయితే బాటిల్ అనేది ఈజీగా కట్ అయిపోతుందండి. బాటిల్ పై పార్ట్ ఉంటుంది కదండి, ఆ పై పార్ట్కి ఇలా వీడియోలో చూపించిన విధంగా ఇలా మధ్య భాగానికి ఇలా కట్ చేసుకోవాలండి. ఇలా కట్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేసుకుంటే మనకి ఇలా రెడీ అవుతుందండి. ఇలా రెడీ అయిన తర్వాత మనకి వాటర్ బాటిల్ అనేది ఎడ్జెస్ గుచ్చుకోకుండా ఉండటానికి ఇలాగా కత్తిరితోటి ఇలా నీట్గా మొత్తం అంతా కూడా ట్రిమ్ చేసుకోవాలండి. ఇలా మొత్తం అన్నిటికీ కూడా మనం కట్ చేసుకున్న వాటికి అంటే 3 పార్ట్స్ వస్తాయి కదండి, ఆ 3 పార్ట్స్కి కూడా ఇలా మనం కట్ చేసేసుకోవాలి. తర్వాత ఒక ఐరన్ రాడ్ని కానీ చాకుని కానీ వేడి చేసుకుని మనము బాటిల్కి కింద పార్ట్ని కట్ చేసుకున్నాం కదండి, ఆ కింద పార్ట్కి ఇలాగ 4 వైపులా కూడా ఇలాగా సమాన భాగాలుగా ఉండేలాగా హోల్స్ పెట్టుకోవాలండి. తర్వాత మనం బాటిల్ని పై పార్ట్ని కట్ చేసుకున్నాం కదండి, ఆ పై పార్ట్కి కూడా వీడియోలో చూపించిన విధంగా 2 హోల్స్ని పెట్టుకోవాలండి. 2 హోల్స్ పెట్టుకున్న తర్వాత ఏదైనా థ్రెడ్ని తీసుకోవాలండి. కొంచెం స్ట్రాంగ్గా ఉండే థ్రెడ్ ఏదైనా సరే తీసుకోవాలండి. తీసుకుని ఇలా వీడియోలో చూపించిన విధంగా బాటిల్ పై పార్ట్ ఉంటుంది కదండి, ఆ పై పార్ట్ కిందకి వచ్చేలాగా, బాటిల్ కింది పార్ట్ ఉంటుంది కదండి, ఆ కింది పార్ట్ పైకి వచ్చేలాగా వీడియోలో చూపించిన విధంగా ఆ థ్రెడ్ సహాయంతో ఇలాగా హోల్స్లోకి థ్రెడ్ని పోనించి తర్వాత గట్టిగా ముడివేసేసుకోవాలండి. ముడి అనేది ఊడిపోకుండా కొంచెము గట్టిగా ముడివేసుకోవాలి. ముడివేసుకున్నట్లయితే మనకి ఇలా ఒక వాల్కి హ్యాంగ్ చేసుకోవడానికి వీలుగా ఉండే ఆర్గనైజర్ రెడీ చేసుకుంటున్నామండి. ఇప్పుడు ఇలా రెడీ చేసుకున్న దాన్ని మనం వాష్ బేసిన్ ఉంటుంది కదండి, అక్కడ మనం తయారు చేసుకున్నటువంటి ఆర్గనైజర్ని వాల్కి హ్యాంగ్ చేసుకున్నట్లయితే మనకి కావాల్సినటువంటి బ్రష్లు అవి ఉంటాయి కదండి, తర్వాత పేస్ట్ బ్రష్లు అవి ఉంటాయి కదా, వాటిని పై పార్ట్లో ఇలా అరేంజ్ చేసుకోవాలండి. తర్వాత కింది పార్ట్లో మనం వాష్ బేసిన్ని కడగడానికి ఉపయోగించేటటువంటి బ్రష్లు అలాంటివి కూడా స్టోర్ చేసుకోవచ్చండి. మనకి వాష్ బేసిన్ పక్కనే ఉంటాయి కాబట్టి మనం రోజు డైలీ మార్నింగ్ బ్రష్ చేసుకోవడానికి వీలుగా ఉండేటట్లుగా ఈ ఆర్గనైజర్ని రెడీ చేసుకున్నామండి. తర్వాత ఈ ఆర్గనైజర్ అనేది మనం బయట కొనకుండా ఇంట్లోనే ఈజీగా ఇలా పడేసే వాటర్ బాటిల్తో ఈజీగా రెడీ చేసుకోవచ్చండి. మనకి ఎలాంటి ఖర్చు లేకుండా 0 కాస్ట్తో ఈ ఆర్గనైజర్ని రెడీ చేసుకోవచ్చండి. తర్వాత ఇదే ఆర్గనైజర్ని మనం కిచెన్లో కూడా వాడుకోవచ్చండి. కిచెన్లో కూడా వాల్ కనుక మనం ఈ ఆర్గనైజర్ని హ్యాంగ్ చేసుకున్నట్లయితే అందులో మనము ఇలా తగిలించుకున్న ఆర్గనైజర్లో బాటిల్ పై పార్ట్ ఉంటుంది కదండి, ఆ పై పార్ట్లో డిష్ వాష్ లిక్విడ్ ఉంటుంది కదండి, అలాంటి డిష్ వాష్ లిక్విడ్ ఇంకా మనము సింక్ని కడగడానికి ఉపయోగించేటటువంటి బ్రష్లు ఉంటాయి కదండి, ఆ బ్రష్లు స్టోర్ చేసుకోవచ్చండి. కింది పార్ట్లో గిన్నెలు కడగడానికి ఉపయోగించేటటువంటి స్క్రబ్బర్లు ఉంటాయి కదండి, అలాంటి స్క్రబ్బర్లు అన్నీ కూడా ఈ కింది భాగం ఉంటుంది కదండి, కింది భాగంలో మనం కనుక స్టోర్ చేసుకున్నట్లయితే మనకి వాటికి ఉండేటటువంటి వాటర్ అంతా కూడా డ్రైన్ అయిపోతాయండి. కింద బాటిల్కి ఉండేటటువంటి మూత ఉంటుంది కదండి, ఆ మూతను రిమూవ్ చేసుకున్నామంటే మనము అందులో ఉండేటటువంటి వాటర్ అంతా కూడా స్క్రబ్బర్ నుంచి కిందికి వెళ్ళిపోతుందండి. తర్వాత స్క్రబ్బర్లు కూడా మనకి నీట్గా ఆరిపోతాయి కాబట్టి వాటి నుంచి ఎలాంటి బ్యాక్టీరియా కూడా ఫామ్ అవ్వకుండా నీట్గా ఉంటాయండి. తర్వాత ఇవి పూర్తిగా డ్రై అయిపోతాయి. మనం కావాల్సినప్పుడు మళ్ళీ తీసుకొని వాడుకోవడానికి కూడా చాలా యూజ్ఫుల్గా కూడా ఉంటాయండి. ఈ ఆర్గనైజర్ని మనం తయారు చేసుకొని నచ్చినట్లుగా మనం ఉపయోగించుకోవచ్చండి. ఇదే ఆర్గనైజర్ని మనం వాల్ హ్యాంగింగ్గా కూడా ఉపయోగించుకోవచ్చండి. పైన మనము ఫ్లవర్స్ని అరేంజ్ చేసుకోవచ్చండి. కింది పార్ట్లో కూడా మనకు నచ్చినట్లుగా మనం ఏవైనా చిన్న చిన్న ఫ్లవర్స్ ఏమైనా సరే అరేంజ్ చేసుకుని మనకి రీడింగ్ రూమ్ అది ఉంటుంది కదండి, ఆ రీడింగ్ రూమ్లో కూడా ఇలాంటివన్నీ కూడా మనం డెకరేట్ చేసుకోవచ్చండి. వాల్కి డెకరేట్ చేసుకుంటే మనకి చూడటానికి కూడా చాలా బ్యూటిఫుల్గా కూడా ఉంటుందండి. ఇలా నేను వాల్కి ఇలా అరేంజ్ చేసుకున్నానండి. మీకు నచ్చినట్లుగా మీరు ఎలా అయినా సరే అరేంజ్ చేసుకోవచ్చండి. ఈ ఐడియా అనేది మీకు ఉపయోగపడుతుంది అనుకుంటున్నానండి. టిప్ నచ్చితే కనుక లైక్ చేయండి. టిప్ నెంబర్ 2, మనం కట్ చేసుకున్నటువంటి వాటర్ బాటిల్ అడుగు పార్ట్ ఉంటుంది కదండి, ఆ పార్ట్ని మరొక రకంగా కూడా వాడుకోవచ్చండి. అది ఎలాగంటే మనం బాటిల్కి అడుగుపాటున 4 హోల్స్ పెట్టుకున్నాం కదండి, ఆ 4 హోల్స్లో నుంచి ఇలాగా థ్రెడ్ని ఇలాగా
ముడి వేసుకోవాలండి. ఇలా వీడియోలో చూపించిన విధంగా ఇలా ముడి వేసేసుకోవాలి. 4 భాగాలుగా ముడి వేసుకున్నట్లయితే మనకి ఇలా రెడీ అవుతుందండి. మనం ఏదైనా పెరుగు కప్పులు అలాంటి వాటిలో ఇలా పుదీనా కానీ లేదంటే కొత్తిమీర కానీ లేదంటే మెంతులు కానీ వేసుకుని పెట్టుకుంటూ ఉంటాం కదండి. అలాంటప్పుడు ఇవి మనం వాటర్ పోసినప్పుడు వాటర్ అనేది కింద నుంచి జారిపోయి మనకి కింద ఫ్లోర్ అంతా కూడా పాడవుతూ ఉంటుంది కదండి, లేదంటే మట్టిగా అయిపోతుంది. అలాంటిది మనం రోజు క్లీన్ చేయాలంటే మనకి కొంచెం కష్టం అవుతుందండి. అలా కాకుండా మనం ఇలా వాటర్ బాటిల్ని కట్ చేసి ఇలా రెడీ చేసుకున్నాం కదండి. ఇలా రెడీ చేసుకున్న వాటర్ బాటిల్లో మనము మొక్కను పెట్టుకున్నాం కదండి, పెరుగు కప్పులు ఇలాంటివి. ఇందులో కనుక మనం ఈ పెరుగు కప్పుని ఈ వాటర్ బాటిల్లో పెట్టుకున్నట్లయితే మనకి వాటర్ ఏదైనా సరే పోసినట్లయితే మనకి వాటర్ అనేది లోపల మనకి బాటిల్లోనే ఉండిపోతుందండి. కింద కారకుండా కూడా ఉంటాయి. మనకి ఎక్సెస్ వాటర్ అంతా కూడా బాటిల్ అడుగు బాటిల్లోకి వస్తుంది కాబట్టి మనకి కింద కారకుండా ఫ్లోర్ పాడవకుండా ఉంటుందండి. తర్వాత మనం ఇలా థ్రెడ్స్ కట్టుకున్నాం కదండి, ఇది మనం బాల్కనీలో ఎక్కడైనా హ్యాంగ్ చేసుకోవడానికి కూడా యూస్ఫుల్గా ఉంటుందండి. టిప్ నెంబర్ 3, ఇప్పుడు మనము బాటిల్ కట్ చేసినప్పుడు మిడిల్ పార్ట్ ఉంటుంది కదండి, ఆ మిడిల్ పార్ట్ని ఎలా ఉపయోగించుకోవాలో చూద్దామండి. మనము తులసమ్మ దగ్గర ఇలాగా దీపం పెట్టినప్పుడు అది గాలికి అనేది ఘనమవుతూ ఉంటుంది కదండి. మనం కట్ చేసుకున్నటువంటి వాటర్ బాటిల్ మిడిల్ పార్ట్ ఉంది కదండి, ఆ మిడిల్ పార్ట్ని మనం దీపం మీద కనుక ఇలా పెట్టుకుని తులసమ్మ దగ్గర పెట్టుకున్నట్లయితే దీపం అనేది మనకి ఘనమవ్వకుండా ఎక్కువసేపు వెలుగుతుందండి. టిప్ నెంబర్ 4, ఇందాక మనం కట్ చేసుకున్నటువంటి వాటర్ బాటిల్ మిడిల్ పార్ట్ ఉంటుంది కదండి, ఆ మిడిల్ పార్ట్ని మరొక రకంగా కూడా వాడుకోవచ్చండి. అది ఎలాగంటే మనకి ఇలాంటి డబ్బాలకి మూతలు వస్తూ ఉంటాయి కదండి, ఆ మూతను ఒక దాన్ని తీసుకొని మన బాటిల్ మిడిల్ పార్ట్ని కట్ చేసుకున్నాం కదండి, దాన్ని ఇలాగా హాట్ గ్లూ తోటి ఇలా వీడియోలో చూపించిన విధంగా ఇలా అంటించేసుకోవాలండి. ఇలా అంటించుకున్నట్లయితే మనకి ఇలాగా ఒక పెన్ హోల్డర్ రెడీ అవుతుందండి. ఇప్పుడు మనం పెన్నులు, పెన్సిళ్ళు, తర్వాత స్కేళ్ళు, ఇలాంటివి చిన్న చిన్న కత్తెరలు అలాంటివి ఏవైనా సరే పిల్లలకు సంబంధించినటువంటి ఐటమ్స్ అన్నీ కూడా ఇందులో వేసుకొని మనం స్టడీ టేబుల్ మీద ఒక పక్కగా పెట్టుకున్నట్లయితే మనకి పిల్లలు అవసరమైనప్పుడు తీసుకుని వాడుకోవడానికి కూడా యూస్ఫుల్గా ఉంటుందండి. తర్వాత మనకి రోజువారీ పౌడర్ డబ్బాలు, ఫేస్ పౌడర్లు, తర్వాత క్రీమ్లు అలాంటివి ఉంటాయి కదండి, అవి కూడా ఇలా ఇందులో అరేంజ్ చేసుకుని మనం డ్రెస్సింగ్ టేబుల్ మీద అరేంజ్ చేసుకుంటే చూడటానికి కూడా నీట్గా ఉంటుందండి. ఇంతేనండి వాళ్ళ వీడియోలోని టిప్స్ అన్నీ కూడా మీకు నచ్చాయి అనుకుంటున్నానండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ కూడా చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.